నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఇరవై 25,000 మంది విద్యార్థులతో విశాఖలో సూర్య నమస్కారాలు. ఎల్బీ స్టేడియంలో యోగా కౌంట్డౌన్లో పాల్గొన్న సినీ రాజకీయ ప్రముఖులు. జగన్కు మతి భ్రమించింది, ఎర్రగడ్డలో చేర్పించాలేమో బుచ్చయ్య చౌదరి కామెంట్స్. ప్రజలకు వైఎస్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, విడుదల రజనీ కామెంట్స్. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25,000 మంది గిరిజన విద్యార్థులతో గిన్నిస్ బుక్ రికార్డుకు ప్రయత్నం చేశారు. 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు గిరిజన విద్యార్థులు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేష్, సంధ్యారాణి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే కోరుతున్నా. గౌరవ మంత్రి గారు సంధ్యారాణి గారిని ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా. ఇది ప్రారంభం మాత్రమే. మీరు ఏ పట్టుదలతో అయితే పిల్లలు మీరు ఇక్కడ ఈ సూర్య నమస్కారం చేశారో మా అందరి పైన బాధ్యత పెరిగింది. జూన్ 21 తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకరోజు కంపల్సరీ యోగా చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంటాం జరిగింది. గౌరవ కలెక్టర్ దినేష్ కుమార్ గారు నేను అభినందిస్తున్నా. గడిచిన సంవత్సరం నుంచి ఒక అద్భుతంగా ప్రాక్టీస్ మీ అందరి చేయించారు. మాస్టర్ గారు కూడా ఒక పట్టుదలతో మీ అందరికీ ట్రైనింగ్ ఇప్పించారు. ఒక చరిత్ర ఈరోజు మీరందరూ సాధించారు. దానికి మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నిజంగానే ఈరోజు మనందరం గర్వపడాల్సిన రోజు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రులుగా మనం కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీర్చుతున్నారు. మనందరం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ జరగకూడదని గౌరవ ప్రధానమంత్రి గారిని కోరితే ఇమ్మీడియట్గా ప్రైవేటీకరణ ఆపారు. మన విశాఖపట్నానికి రైల్వే జోన్ కోరితే రైల్వే జోన్ ఇచ్చారు. ఆగిన అమరావతి
ప్రజా రాజధాని పనులు ప్రారంభించాలని కోరితే పనులని యుద్ధ ప్రాతిపదికంగా ప్రారంభించారు. అంతేకాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసేదానికి ఎన్టీపీసీ గ్రీన్ లాంటి అనేక సంస్థలు కావాలని కోరితే విశాఖపట్నానికి వచ్చి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించి కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనపై విడుదల రజని శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేసినటువంటి మా పల్నాడు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటీవల కాలంలో మీరు చూస్తూ ఉన్నారు, మరి అన్ఫార్చునేట్లీ మేము అధికారానికి దూరం అయిన తర్వాత ఈ సంవత్సర కాలంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక డిస్ట్రిక్ట్స్కి రకరకాల కార్యక్రమాలలో భాగంగా టూర్ చేయడం జరుగుతూ ఉంది. మొన్న పల్నాడులో సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క రాక ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి టూర్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన వెంబటే నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక మా పార్టీకి సంబంధించినటువంటి ఉప సర్పంచ్, అతన్ని పోలీసుల యొక్క హరాస్మెంట్, తీవ్రమైన పోలీసుల యొక్క హ్యూమిలియేషన్, అంటే వాళ్ళు అన్నటువంటి మాటలు, పోలీసులు వేధించినటువంటి తీరుని భరించలేక తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకోవటం, తను చనిపోవడం జరిగింది. మరి ఆ పోలీసుల యొక్క ప్రవర్తన వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే తనని ఇబ్బంది పెట్టి తన మరణానికి కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పోలీసులు, నాకు తెలిసి జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు బలగాలన్నీ కూడా, యంత్రాంగాలన్నీ కూడా వచ్చి మొన్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో అన్ని మెజర్స్ తీసుకొని వాళ్ళు పకడ్బందీగా ఈ ప్రోగ్రామ్ని విఐపి ఎవరైతే ప్రొటెక్టివ్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ గురించి కాకుండా ఈ వైసీపీ అధినేత జగన్పై టీడీపీ సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి ఎన్నికల్లో ఓటమి తర్వాత మతి భ్రమించి పిచ్చిగా మాట్లాడుతున్నారని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో మనం చూసాం. గోబెల్స్ ప్రచారం, తప్పుడు ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చి అరాచకం సృష్టించి ప్రజాస్వామ్య హక్కులు హరించి రాజ్యాంగేతర శక్తిగా మారి ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడో మనం చూసాం. సంవత్సరం అవుతుంది అధికారం కోల్పోయి. ఆయనకేదో ప్రజలు తీవ్ర ద్రోహం చేశారని, తాను ఎక్కడో దైవాంశ సంపూర్ణలాగా నేను ఫీల్ అవుతున్నానన్న భావనలో ఆయన ఉన్నారు. ఎక్కడో బ్యాలెన్స్ తప్పినట్టుగా ఉన్నాడు ఈయన బహుశా ఎర్రగడ్డలోనో విశాఖ మానసిక ఆసుపత్రిలోనో చికిత్స చేయాల్సిన అవసరం ఉంది. కట్టుదప్పిపోతూ ఉన్నాడు. అసెంబ్లీకి రాడు, సమస్యల మీద మాట్లాడడు, ప్రజా సమస్యల్లోకి వెళ్ళడు. కేవలం కుట్ర రాజకీయాలకు తెరలేపి తన పర్యటన కొనసాగిస్తూ ఉన్నాడు. రౌడీ మోకల్ని వెనక వేసుకొని, గంజాయి మోకల్ని వెనక వేసుకొని రౌడీల్ని పరామర్శించడం కోసం వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటన కూడా మనం చూసాం. కేవలం 100 మందికి పర్మిషన్ ఉంటే ఏ విధంగా వేల మందిని పోగేసి భయంకరంగా ప్రవర్తించాడో మనం చూసాం. అక్కడ ఏ విధమైన స్లోగన్లు ఇప్పించాడో మనం చూసాం. తక్షణమే అధికారం కావాలి, తక్షణమే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి, అరాచకాలు సృష్టించాలి, అవినీతితో దోచుకోవాలని నేను అంటున్నా. నీ తల నరకొచ్చు కదా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మారమని చెబుతున్నా నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. నీలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైందని మనం చేస్తూ ఉన్నాం. ఆ దోపిడీ డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి న్యాయ వ్యవస్థను కూడా దెబ్బతీసేలాగా
కార్యక్రమాలు చేసిన విధానాన్ని మేము మర్చిపోలేదు. ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అలజడి సృష్టించడం. నువ్వు అనంతపూర్ వెళ్ళినా, రాప్తాడు వెళ్ళినా, తెనాలి వెళ్ళినా ప్రతి చోట నువ్వు చేసే అరాచకం. పొగాకు రైతుల పరామర్శతో వెళ్ళావు. నేను అడుగుతాను, నువ్వేం చేసావు రైతులకి? 5 సంవత్సరాల్లో రైతు సంక్షేమం పట్టించుకున్నావా? నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసావా? 10 లక్షల కోట్లు అప్పు తెచ్చిన నువ్వు దోచుకున్నావే కానీ ఏం చేసావని? రైతులను ఎక్కడ ఆదుకున్నావు? పంటలకు గిట్టుబాటు ధర ఇప్పించావా? కొన్న ధాన్యానికి డబ్బులు ఇప్పించావా? ఏమీ లేదు కదా. సంక్షేమం మేము ముసుగులో దోపిడీ చేసావు. కనీసం దళితులకి, బలహీన వర్గాలకి, మైనార్టీలు అనేక వర్గాలకి ఇస్తున్న సెల్ఫ్ ఫైనాన్స్ స్కీములన్నా ఇంప్లిమెంట్ చేసావా నువ్వు? అన్ని రంగాల్ని భ్రష్టు పట్టించావు. ఇవాళ అర్జెంటుగా అధికారంలోకి రావటం కోసం నీ రౌడీ మోకల్ని ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు. నీ ఆటలు సాగనీయం. ఇక ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో, ఎలా చేయాలో మాకు తెలుసు. నువ్వు నేను వస్తాను, అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విధంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన యోగా కౌంట్ డౌన్ మహోత్సవానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, భాజపా నాయకురాలు ఖుష్బు, నటి మీనాక్షి చౌదరి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ప్రధాని మోడీ హాజరవుతున్న యోగాంధ్రకి సన్నాహకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. Yoga is the therapy. Yoga is the medicine. Yoga is the remedy for all the problems. And yoga will really help you, teach you how to be normal, how to be all right. Keeping that in mind, I would call upon the people. మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి యోగా. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్, ఇది ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు కలిసి ఈ యొక్క యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాలు, ఆ దేశాధినేతలు, ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో మన భారతదేశంలో పుట్టినటువంటి యోగాను ప్రపంచమంతా ఈరోజు ఆచరిస్తున్నారంటే, గుర్తించారంటే ఇది ప్రతి భారతీయుడు 140 కోట్ల మంది ప్రజలు గర్వించాల్సినటువంటి అంశాన్ని మనం చేస్తా ఉన్నాం. టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వయసుకు తగినట్లు మాట్లాడాలని హితవు పలికారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ స్థానిక సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ గతంలో ఏదైతే ఈ సంవత్సరము గత 5 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలకు పూర్వం ఏదైతే నీరు చెట్టు పేరుతో పనులు జరగకున్నప్పటికీ
ప్రభుత్వం ఎక్కడ అగ్రిమెంట్లు ఎంటర్ కానప్పటికీ, ఎంపికలు రికార్డు కానప్పటికీ కూడా ఆ రోజు అక్రమంగా చేయనటువంటి పనులకు బిల్లులు చేసుకోవాలని చెప్పేసి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చూపిస్తున్నటువంటి ఆనాటి ఉత్సాహానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులతో ఎంక్వైరీ చేయించి జరగనటువంటి పనులన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు చెట్టు పేరుతో వందలాది కోట్ల రూపాయలు ఈరోజు దోచుకుని తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కడుపులు నింపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం, అయ్యా ఎక్కడ కూడా అగ్రిమెంట్లు లేకున్నప్పటికీ, ఎంపికల్లో రికార్డు కానప్పటికీ కూడా వర్కులే జరగనటువంటి నీరు చెట్టు పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఎందుకు డ్రా చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కడుపు నింపే ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వందల కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ సంవత్సరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు చెట్టు పేరుతో డ్రా చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు లెక్కాచారం చెప్పాల్సినటువంటి బాధ్యత మీపై ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె పండుగల పేరుతో పెద్ద ఎత్తున గ్రామాల్లో హడావిడి చేసి గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనకు మేము డబ్బులు ఇస్తామని చెప్పి రిలీజ్ చేస్తామని చెప్పి 400 కోట్లు తక్షణం రిలీజ్ చేస్తామని చెప్పి పేపర్ వర్క్ చేసి దాన్ని కూడా బుట్ట దాఖలు చేసి ఎక్కడ కూడా ఒక చిల్లిగవ్వ కూడా ఇచ్చినటువంటి పాపాన ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ కింద 1150 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తే, డిసెంబర్లో విడుదల చేస్తే ఈ రోజు కూడా ఎక్కడే కూడా ఒక్క రూపాయి కూడా ఈరోజు సర్పంచ్, అదేవిధంగా మండల పరిషత్, అదేవిధంగా జిల్లా పరిషత్ పాలక వర్గాలు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న తన భర్త రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ తల్లితో కలిసి భార్యాభర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. ఈ ఘటన హైదరాబాద్లోని షోకట్ హిమగిరి కాలనీలో చోటు చేసుకుంది. స్రవంతి తల్లిదండ్రులను ఎదిరించి శ్రీధర్ కుమార్ను ప్రేమ వివాహం చేసుకుంది. వివాహమైన 4 నెలలకే ఆమెను ఇబ్బందులకు గురి చేశాడు. పిల్లలు పుట్టకుండా మాత్రలు ఇచ్చాడు. మోజు తీరాక ఇంట్లో నుంచి తరిమేశాడు. నా భర్త పేరు శ్రీధర్ కుమార్. ఈ ఇంట్లో మా అత్తయ్య మామయ్య ఉంటారండి. మేము ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న తర్వాత చంద్రనగర్ లో ఇద్దరం ఉండేవాళ్ళము. 2020లో పెళ్లి చేసుకున్నామండి. 2020లో మా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 1 year మేము చంద్రనగర్ లోనే హ్యాపీగా ఉన్నాము. ఆ తర్వాత మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కలిసి ఇక్కడ బండ్లగూడలోనే గణపతి టెంపుల్లో పెళ్లి చేశారు. తల్లిదండ్రుల సమక్షంలోనే మంచిగా పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత కూడా మళ్ళీ మేము చంద్రనగర్ ఇంట్లోనే వెళ్ళి ఉన్నాము. 4 years చాలా హ్యాపీగా ఉన్నాము. మధ్యలో నాకు ప్రెగ్నెన్సీ రాకుండా కూడా టాబ్లెట్స్ ఇచ్చాడు. నేను టాబ్లెట్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు నువ్వు అవసరం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని మాట్లాడుతున్నాడు. రీజన్ ఏం లేదండి, చిన్న ఇష్యూస్. మా అత్తగారికి కాల్ చేసి అడుగుతేనేమో నువ్వు కట్నం తీసుకురాలేదు, నువ్వేనా మోతుబారివా, నీకు నా కొడుకు ఇంత సంబంధం లేదు, నువ్వు నా చీర నిక్కలేదు, లేదంటే నువ్వు ఇంట్లో గ్లాసులు కడగలేదు, నువ్వు ఇంట్లో నాకేం చేసి పెట్టలేదు అనేది మాట్లాడుతున్నారు. ఫస్ట్ నుంచి కూడా మా అత్తయ్య గారు అయితే కలవలేదండి మాతో. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు వెళ్లేవాళ్ళు, అంతేగాని వాళ్ళు మాతో ఎక్కువ ఉన్నది లేదు. ఈ ఇంటికి నేను ఎప్పుడైనా 1-2 సార్లు వచ్చినా కూడా నాతో ముభావంగానే ఉండేవాళ్ళు. సరిగా వాళ్ళు కలవలేదు. నా భర్త నాకు కావాలి, నేను అంతకుమించి ఏది అడగట్లేదు. ఎందుకంటే 4 సంవత్సరాలు కలిసి ఉన్నాము సంతోషంగా. అన్ని తిరిగిన ప్లేస్ లేదండి, బెంగళూరు, కర్ణాటక, గోకర్ణ, అట్లా అన్ని ప్లేసెస్ తిప్పాడు. మంచిగా ఎంజాయ్ చేసాం, హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు నాకు నువ్వు అవసరం లేదని మాట్లాడితే నేను ఏం చేయాలి? వేరే పెళ్లి చేస్తానని చెప్పి చెప్తున్నారు మా అత్తయ్య గారు. నా కొడుకు నీకు సంబంధం లేదు, నా కొడుకు నేను వేరే సంబంధాలు చూస్తున్నా అని చెప్తున్నారు. నేనేమైపోవాలి? పెళ్లి తనతో 4 సంవత్సరాలు కలిసి ఉంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? తను వేరే పెళ్లి చేసుకుంటే నేను ఏం చేయాలి? కార్మికుల పని గంటల పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని నిరసిస్తూ శుక్రవారం సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో కోడుమూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు ఏఐటియుసి నాయకులు రాజు, వీరన్న, గఫూర్ మియా మాట్లాడుతూ కార్మిక వర్గం ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు పెంచడం సరికాదని మండిపడ్డారు. జూలై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని అన్నారు. పోరాటం చేసినటువంటి చట్టాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు కార్మికుల పైన చిన్న చూపు చూసి అలాంటి కార్యక్రమానికి ఈరోజు ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఏఐటిసి తాలకారసి రాముడు గారికి, సిఐటి మండలకారసి వీరన్న గారికి, ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ కఫరుండ గారికి, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం శేషన్న గారికి, అలాగే చేతరంగం రాష్ట్ర అధ్యక్షుడు మాత కమ్యూనిస్టు పార్టీ తరఫున కూడా చీఫ్ అసోసియేషన్ నాయకులకు కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సోదరులారా,
ఈరోజు 10 గంటల పని విధానం కోసం ఆనాడు కార్మికులు ఎంతో మంది బలిదానం తీసుకొని మనకైతే 10 గంటల పని విధానం కావాలా అని ఆ రోజు భార్య భర్త వాళ్ళ చుక్కను తడిపి ఇదేరా మన జెండా ఎరుపు జెండా కోసం మనం పని చేయాలా, ఎరుపు జెండా ఆ రోజు అంటే ఈ రోజు ఎరుపు జెండా గంటల పని విధానం చేసుకుంటూ 8 గంటల పని విధానం కొనసాగాలంటే ఈ రోజు మన 2 వామపక్ష పార్టీలు CIT, AITC ఆనాడు ఎన్నో పనులు చేసేవి. కానీ అలాంటి చట్టాలని ఈ రోజు రాజకీయ నాయకుల స్వార్థం కోసం ఆనాటి ఓట్లు, కార్మికుల ఓట్లు, అంగన్వాడీలు ఈ రోజు పని విధానం కానీ, ఆశలకు కానీ, అమాలి కార్మికులకు కానీ ఈ రోజు పని చేసినప్పుడు పని కాడ కాలు విరిగినా, చెయ్యి విరిగినా కూడా ఏ మాత్రం కూడా గవర్నమెంట్ ఇవాళపై దేశం లేదు. మేము అడుగుతున్నాం, లేబర్ డిపార్ట్మెంట్ ప్రకారంగా వాళ్ళ రిజిస్ట్రేషన్ పొంది లేబర్ ప్రకారంగా సంవత్సరం లేబర్ ఆఫీస్ లో కట్టి రెన్యువల్, కానీ ఆ కార్మికులకి ఏ మాత్రం సంక్షేమ బోర్డు లేదు. కానీ ఆశా వర్కర్స్ నాయకుల వాళ్ళకు కూడా పని వేధింపులు, కానీ ఉద్యోగస్తులకి అమ్మఒడి లేదు, కానీ ఏ మాత్రము అడగడం లేదు. కానీ కార్మికుల పైన కార్మిక చట్టాల కోసం ఆ రోజు పరిధానం చేసినబట్టి ఈ రోజు కార్మికుల పైన కానీ, అంగన్వాడీ పైన కానీ, గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఏ మాత్రం కూడా కార్మిక సుఖం వస్తే 2 వామపక్ష పార్టీలు వాళ్ళ కోసం వెళ్ళగలగా రాష్ట్ర చేనేత కార్మిక అధ్యక్షుడు మాధవ గారు మాట్లాడుతున్నా కోరుతున్నాం. అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎన్నో మంది ప్రాణాలు త్యాగం చేస్తే గానీ 10 గంటలు 8 గంటలు వచ్చిన అవకాశం ఉంది మనకి. కానీ దాన్ని ఇప్పుడు మళ్ళా 12 గంటలు పొడిగించడము చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే 8 గంటలు పని చేస్తేనే వాళ్ళ పనులు కనుక ఖచ్చితంగా 8 గంటలు పని దినాలు చేసే వరకు కార్మికులతోని కానీ CPM, CPI అన్ని A2C, CA2 అందరి మహిళా సమైక్య అందరినీ కలుపుకొని రాబోయే కాలాన్ని ఖచ్చితంగా 10 గంటలు 8 గంటలు చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల దగ్గర రాష్ట్రాలకు నిర్వహించి ఈ ప్రభుత్వానికి గుణపాఠం తెలియజేస్తామని తెలియజేసుకుంటూ అందరూ మాట్లాడారు. కాబట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు జరిగింది. అదేవిధంగా ఎందరో ప్రాణత్యాగం ఫలితంగానే 8 గంటలకు పని కల్పించడం జరిగింది. మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల అనంతరం ఒక మాట ఏర్పాటు చేసుకుంటూ వచ్చి కార్మికుల హక్కులను కారస్తా ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా చేసిన ఈ కార్యక్రమం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం 10 గంటల విధానాన్ని తగ్గించుకోవడానికి పునరాలోచన చేయాలని, లేకపోతే కార్మిక శక్తి ఏదో చూపించి గాని ఈ కార్మికుల 10 గంటలు తగ్గించుకునే విధంగా పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి, సంక్షేమ పథకాలు కూడా చాలా మంది కార్మికులకు అందరికి వర్తించాలని చెప్పేసి, లేదు జీతం వీళ్ళకి పనికి తగిన పారితోషికం సాధింది కాబట్టి వీళ్ళకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి తమ ద్వారా తెలియజేస్తున్నాం సార్. దీనిపైన సార్ 2 మాటలు మాట్లాడతారు. ఇంకా అంటే 8 గంటల పని దినాలు అనేది కామన్గా జరుగుతుంది. 12 గంటలకు అనేది ఇంకా మీకు తెలిసినందుకు సంతోషమే. మీరు 8 గంటలు అలాగే ఉండాలని, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఇంతకుముందు కూడా ఇచ్చారు. దాన్ని ఆల్రెడీ పంపించాము. ఇది కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. మీ యొక్క విన్నపం ఖచ్చితంగా మీ యొక్క విన్నపాలను ప్రభుత్వానికి నివేదిస్తాం. కృష్ణా జిల్లా ఒంటిమిల్లి పెందూరు గ్రామంలో దారుణ ఘటన జరిగింది. కాలేజీకి వెళ్ళొస్తున్న సమయంలో 2 చెల్లెళ్లను జనసేన నాయకుడు గాజుల పాండు, అతని కుమారులు నాగబాబు, సూరి వేధింపులకు గురిచేస్తున్నారని ఆ యువతి వాపోయింది. వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డానని, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినట్లు యువతి చెప్పుకొచ్చింది. పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తెలిసి కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను ఇంకా తట్టుకోలేక ఇంట్లో ఉంటే నేను హెరాస్మెంట్ చేస్తున్నారు. కాలేజ్కి వెళ్తే అందరిలో మళ్ళీ తిరగలేము, చూసేటట్టు పేరు గాజుల హర్షిత సాయి, మా ఊరు పెందూరు.
నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను, అయిపోయింది. ఇంటర్న్షిప్ చేయడానికని ఇంట్లో హాలిడేస్లో ఉన్నాను. ఒక 1 మంత్ నుంచి అంటే కాలేజ్కి వెళ్ళే రోజు అప్పటి నుంచి మామూలుగానే కేసులు నడుస్తున్నాయి. మా డాడీ వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల కేసులు నడుస్తున్నాయి కొన్ని. మా చెల్లెళ్ళు మేము కాలేజ్కి వెళ్తుంటే రోజు హెరాస్ చేస్తున్నారు, తిడతాం, ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర నుంచి రౌండ్స్ వేసి తిట్టడం ఇలాంటివన్నీ. గాజుల పాండు అనే అతను వాళ్ళ అబ్బాయిలు, నాగబాబు ఫస్ట్ మెయిన్, అసలు ఆయన ఎక్కువ తిట్టేది. తర్వాత గాజుల సూరిబాబు, పాండురంగారావు అని వాళ్ళు బాగా హెరాస్ చేస్తున్నారు. కాలేజ్కి వెళ్తుంటే దారిలో కూడా తిడుతూ ఉంటారు. మా చెల్లెళ్ళకి మొన్న 1 మంత్ బ్యాక్ ఫోన్ చేసి హెరాస్ చేశారు. కేసు పెడితే కేసు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. మేము వెళ్ళారు, వెళ్ళి కేసు పెట్టినా కూడా తీసుకోలేదు మా కేసు. మాకు పోలీస్ స్టేషన్ నాది అని చెప్పి వాళ్ళు రూల్ చేశారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు జనసేనకు వచ్చారు రీసెంట్గా. పోలీస్ స్టేషన్ మొత్తం నా కంట్రోల్ ఉంటుంది, మీ కేసులు ఎవరో తీసుకోరు అని చెప్పి ఆ కేసు ఇంకా తీసుకోలేదు, అది అలాగే ఉంది ఇచ్చిన కేసు. అలా ఉన్నప్పటికీ మేము సైలెంట్గానే ఉన్నాం, సరే కంప్లైంట్ ఇచ్చాక కామ్గా ఉంటారు కదా అని. మా నాన్న వాళ్ళు చెరువు దగ్గరికి వెళ్తే మళ్ళీ తిరిగి రారు, నైట్ జాగ్రత్తగా ఉండండి అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దారిలో వెళ్తుంటేనేమో గుద్దడానికి ట్రై చేస్తున్నామని కేసు పెట్టినా పట్టించుకోరు పోలీసులు. ఏమన్నా అంటే మాకు మండల అధ్యక్షుడు ఉన్నాడు, మేము చూసుకుంటాము, మీరు ఎవరు ఏం చేయలేరు అని చెప్పి బాగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేశానంటే మా పేరెంట్స్ని హెరాస్ చేస్తున్నాడు. మా నాన్నగారు కాలు జారి పడిపోతే బయట పుకారు పుట్టించాడు ఊళ్ళో. సూసైడ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ నేను లేచిపోయానని చెప్పి ఊళ్ళో 3 రోజుల నుంచి టాక్ నడుస్తుందంట. మాకెవరికి తెలియదు, మా నాన్న వాళ్ళకి మార్నింగ్ తెలిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.